Hello guys, welcome to our channel. Today we are playing part 2 India vs Sri Lanka. గత మ్యాచ్లో 7 ఓవర్లు అవుతాడికి లాస్ట్ ఓవర్ అభిషేక్ శర్మ వేసాడు. ఈ ఓవర్ జస్ప్రీత్ బుమ్రా వేస్తాడు. లాస్ట్ మ్యాచ్ చూస్తాడికి 51 రన్లు ఇచ్చాడు మొత్తం 7 ఓవర్లు కలిపి. Easy enough for the batsman to play for a single or a two if they run well. ఇంపాస్ గెస్ సపోర్ట్ అయితే కానీ వీడు ఎందుకు డిఫెండ్ చేశాడో అర్థం కాదు. Poor running between the wickets, really poor. Ball. Missing his line there, wide signal. ఈ బాల్ వికెట్ పడుతుంది అనుకుంటున్నా. డైరెక్ట్ హిట్ అయితే బాగుంది. Turned away for a single. Good backing up by the fielder. Shows how involved he is in the game. Very good running between the wickets. Receiving the ball with first ball from this end. That's struck beautifully. Terrific shot. చాలా బాల్స్తో 4 వచ్చింది. ఎప్పుడు నో బాల్ వేసిన తర్వాత అంటే 5th ఓవర్ నుంచి 7th ఓవర్ చాలా డిఫరెన్స్. Magnificent striking from the batsman. స్లో బాల్ వేస్తాను. They didn't get any timing on that one. ఇప్పుడు నేను ఉమ్రాన్ మాలిక్ని దింపుతున్నాను. బాగా ఆడతాడని అనుకుంటున్నా. నేను ఈ బాల్ స్ట్రైట్గా ఎవరికి వేస్తున్నా పడతాది అనుకుంటున్నా. వికెట్ ఎగిరితే ఎంత బాగుంది. ఎంత బాగుంటుంది. ఎందుకు బాగుంటుంది. Decided to bowl that from round the wicket. Good shot for a single. నేను ఈ బాల్ ఇక్కడ వెళ్ళేస్తాను. సిక్స్ అయిపోతే Change in angle, bowler coming over the wicket. వెళ్ళే ఛాన్సెస్ తక్కువ అని Turned away for a single. అటు అయితే ఇటు ఆడుతుంది, ఇటు అయితే అటు ఆడుతుంది. ఉమ్రాన్ మాలిక్ మంచి బౌలర్ కానీ ఎందుకు స్క్వాడ్లో తెప్పించట్లేదు నాకు అర్థం కాదు. మనం తెప్పించాం కానీ వాడు ఒక్కడ తెప్పించండి. పడ్డే ఛాన్సెస్ చాలా తక్కువ. స్ట్రైట్ బాల్ ఎవరికి క్యాచ్. సూపర్ క్యాచ్. ఎవరో 29 జెర్సీ కుషాల్ మెండిస్ వరుణ్ చక్రవర్తి పట్టాడు. 1 లెవెల్ స్ట్రైక్ బాగానే ఆడాడండి.
వచ్చేసి అసలంక. శ్రీలంక డైరెక్ట్ అసలంక. ఈ అసలంకకి అదే బాల్ వేస్తున్నారు. Very important to keep wickets in hand because in the death overs they'll have that security. పర్లేదు రేట్ కొట్టేస్తారు. Very good running between the wickets. ఆల్మోస్ట్ డైరెక్ట్ హిట్. చాలా లేట్గా గైస్. లేట్ అని చూపిస్తుంది టైమింగ్. Fitness level of the players today is something else. Wonderful to see them run like that. స్టార్ గేమ్స్ సబ్స్క్రైబ్ చేయండి గైస్. షార్ట్ గైస్ కెన్ క్యాచ్ సూపర్ క్యాచ్. Perfectly timed his gun and made sure he held on to that one. నిజంగా చాలా మంచి బ్యాట్స్మెన్ అవుతాడు. బుమ్రా పెట్టాడు. చూసుకోలేదు గైస్ ఫీల్డర్ లుక్ మర్చిపోయాను. ప్రస్తుతానికి స్కోర్ కార్డ్ చూస్తే నిజంగా 32 కొట్టి జస్ప్రీత్ బుమ్రా ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్లో ఉంటాడు. ఏ ఫార్వర్డ్ ఉమ్రాన్ మాలిక్ క్యాచ్ పడితే యుజీ చాహల్ అవుట్ చేసాడు. కుషాల్ మెండిస్ రన్అట్ అయిపోయాడు. ఇంకా కుషాల్ మెండిస్ రెండో మెండిస్ ఉమ్రాన్ మాలిక్తో. ఇప్పుడు లియంజ్ అంట ఎవడు జస్ప్రీత్ బుమ్రావి ఇంకా ఉమ్రాన్ మాలిక్వి ఓవర్స్ అయిపోయి హార్దిక్ పాండ్యా వచ్చాడు మళ్ళీ. కుంఫు పాండ్యా. ఈ కుంఫు పాండ్యా కుంఫు ఇంపాక్ట్ చూపిస్తాడా? ఇప్పుడు వరకు అయితే ఏం ఇంపాక్ట్ లేదు. బాగానే దోసరా వీడికి రాదు. షార్ట్ స్వీప్ ఆడాడు. కప్ బ్యాక్ సైడ్ అసలంక నిశంక బాగానే ఆడతాడు. ఇప్పుడు అసలంక దిగాడు. Long leg in place. Expect some chin music from the bowler. ఈ బాల్ వికెట్ పడిపోలే. టూడీకి వెళ్తారా గాయస్? Connected well, but straight to the fielder. Guys, please like, share, subscribe to this channel. ఇప్పుడు నేను హాఫ్ కట్ రాస్తాను. కొట్టచ్చు షార్ట్. Turn away for a single. నైస్ షాట్ ఆడాడు. టర్న్ అవే ఫర్ అ సింగల్. ఇప్పుడు Looks like he enjoys space on the ball. them guys. Looks more confident when there's space on the ball. Great shot, middles it and penetrates the gap for four. 471 కొట్టారు గాయస్. నేను 80లో డిఫెండ్ చేయాలనుకుంటున్నా. చాలాసేపటికి మళ్ళీ బౌండరీ వచ్చింది. ఎప్పుడు 7వ ఓవర్లో వచ్చిన బౌండరీ మళ్ళీ ఇప్పుడు వస్తుంది. అక్కడ వేసిన షార్ట్ Glorious, absolutely glorious, perfect timing. వచ్చాడు. బాగానే ఆడుతున్నాడు. లాస్ట్ బాల్ ఆఫ్ ది ఇన్నింగ్స్ వచ్చింది. Change in angle, bowler coming over the wicket. Last ball of the innings. Last ball of the innings coming up. Oh, Shot. that's picked up and straight into the crowd for the ఇచ్చావు six. కదరా 6లు 4లు. Shot End was of the first inning won't be long before we resume this thrilling contest. వీళ్ళు మనకి 82 ఇచ్చారు గాయస్. నేను ఓపెనింగ్ ఎప్పుడు ఒకలే, కాకపోతే ఈసారి మారుస్తున్నా. అభిషేక్ శర్మ షేర్ సైడ్ని దింపుతాను. షేర్ సైడ్ మ్యాచ్ రాలేదా? సరే అభిషేక్ రుతురాజుని దింపుతాను అయితే. The field inside looks warmed up and ready to go. Out come the openers, అభిషేక్ cheered by శర్మ good crowd in. ఆడతాడా He's bowling in the attack. కుమారా చెప్పలేము guys. అలా దేవుడు రాసింది. ఫామ్లో లేని అభిషేక్ ఎలా ఆడుతాడో చూద్దాం. Set to face 130 4. కూడా ఎంతో కొట్టుకుంటున్నాడు. నాకు తెలియదు. Well bowled
past the edge of the bag. Tell you what, that previous delivery must be pinging in the batsman's head. Glorious. Absolutely glorious. చాలా తక్కువ స్కోరే కొట్టాడు. ఈ ఓవర్ కల్లా 20 రన్స్ అనుకుంటున్నా. He'll take him on again. Let's see. అభిషేక్ శర్మ Beautiful bowling. స్క్రీన్ పని చేయలేదు. Tell you what, that previous delivery must be pinging in the batsman's head. ఈసారి పర్ఫెక్ట్ ఎవరికడ దింపాడు. Shot. That's an excellent cricket shot. ఎన్నిసార్లు అక్కడ కొట్టినా అక్కడ ఫీల్డర్ లాక్కోవడం నాకు అర్థం కావట్లే. ఈ ఓవర్ నాకు తెలిసి ఒక 15 అంటే చాలు. 20 కాస్త 12 రన్స్ అవుతుంది. 12 to 15 రన్స్ He'll take కొట్టినా him on పర్లేదు. again. Let's see. ఈ 2 balls మినిమం 13 రన్స్ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. షాట్ గైస్ That's it for six. 6 That's a good వెళ్ళిపోయింది shot. దెబ్బకి. 14 రన్స్ వెళ్ళిపోయి ఇంకా 6 కాస్త 20 రన్స్. వార్నింగ్ ఇచ్చారు. వీళ్ళకి వార్నింగ్ ఎందుకో నాకు అర్థం కాదు. మొహానికి తగిలిపోతే అందుకే The వాళ్ళు batting team is managing a good run rate, that's for sure. ఈ షాట్ నాకు తెలిసినంత వరకు బాగా ఆడుతుంది. Oh, well bowled a ripper. లేట్ అయిపోయింది. జీరోనే ఎక్కువ ఉన్నారు. 3 బౌండరీలు ఒకటి తగులుతుంది. 6 కొట్టిన బాల్ తగులుతుంది గైస్. నిజంగా మేము కొట్టింది 2 4లు 1 6 కాబట్టి ఇక్కడ 6 ఎందుకు వచ్చిందో అర్థం కావట్లేదు. మ్యాక్సిమం వెళ్ళిపోద్ది గైస్. కానీ నతీష పత్రాలో వచ్చాడు బౌలింగ్కి చెప్పలేం. రుతురాజ్ది డీసెంట్ స్ట్రైక్ రేట్, యావరేజ్ పర్లేదు, అబోవ్ యావరేజ్ అని చెప్పొచ్చు. ఈ మధ్య వచ్చాడు కాబట్టి. షార్ట్ గైస్ That's a sensational shot. That's going to be four. మిడిల్ తగిలింది. నతీష పత్రాన్ని యువకులు ఇవ్వాల్సిన పత్రాన్ని అవుట్ స్వింగ్ చేస్తుంది ఏదో అర్థం కాదు. Good aggressive intent shown by the batsman. ఈ బాల్ ఇలా వేస్తుంది ఎందుకో అర్థం కావట్లేదు. Oh, and Shot. he's clubbed that for a six. That's a great hit. చాలా మంచి షాట్. ఈసారి బ్యాట్స్మెన్ దుక్కు సైడ్ ఆన్ స్టంప్ కెమెరా ఆడుదాము. చేస్తున్నా ఫీల్డర్ కాదు, బ్యాట్స్మెన్ స్టంప్ అప్ కెమెరా ఎస్మీ చేశాను. షార్ట్ గైస్. ఫీల్డర్ వచ్చేసాడు ఆల్మోస్ట్ 76 meters 6. The captain has been very smart with the bowling changes. ఈ 6 వెళ్ళిపోద్ది గైస్, మ్యాక్సిమం 6. యార్కర్లు వేయాల్సిన పతిరాలు ఎలాగేస్తుంది అర్థం కావట్లేదు. Good effort by the fielder. దీంతో 2 రన్లు తీసాను. ఈ ఓవర్ నుంచి తెలిసాక ఒక 22 రన్స్ వెళ్తుంది అని అనుకుంటున్నా. శ్రీలంక మీద మ్యాచ్ గెలుస్తామంటే పార్ట్ 3 కోసం కామెంట్ చేయండి, ఎందుకంటే పార్ట్ 3 కూడా ఉంటుంది. షార్ట్ గా దెబ్బకి పైకి వెళ్ళింది, చాలా హైట్. ఈ షాట్ మాత్రం పక్క ఫీల్డర్ లుక్ చూడాలి. బౌలర్ లుక్కే బెస్ట్. ఎలా చూసాడు రన్అప్ క్యామ్, మిడ్ఫీల్డ్ క్యామ్ ఆడదాం గైస్. రెస్మీ షాట్ గైస్. క్లోజ్ యువర్ ఐస్. దీంతో 18 రన్స్ వచ్చాయి ఆల్రెడీ. నేను 26 అనుకుంటున్నా. ఇదో షాట్ వెళ్ళిపోద్ది గైస్ పక్కా. షాట్ గైస్ 6 6 6.
ఏదైనా 6 కన్ఫర్మ్ అయింది. బ్యాక్ ఫుట్ ఆడితే అవుట్ ఆఫ్ బౌండరీ అనే ఛాన్సెస్ ఉన్నాయి కదా. ఇది అవుట్ ఆఫ్ బౌండరీ కదా వెళ్ళింది. ఎక్కడ వెళ్ళింది అదే అవుట్ ఆఫ్ బౌండరీ అంటే ఇది. ఈసారి ఫీల్డర్ లుక్ stadium. చూద్దాము. ఫీల్డర్ లుక్ చూడమంటే వీడేటి స్టంప్ అప్ కెమెరా లుక్ చూస్తుండు. వీళ్ళందరూ ఇండియా ఫ్యాన్స్ గాయస్. ఇండియా ఫ్యాన్స్ కాదు, కొంతమంది శ్రీలంక ఫ్యాన్స్ లాగా ఉన్నారు, కూర్చొని ఉన్నారు. వాళ్ళు ఏడ్చుకొని ఉన్నారు. చప్పట్లు కొడుతుండ్రు ఇక్కడ 6 కొడుతుంటే. షార్ట్ గాయ్స్, దీంట్లో 30 రన్లు వచ్చాయి. 10 రన్ ఓవర్లో ఒక్క ఎవరికి వెళ్ళాడు. చాలా దారుణంగా ఇస్తున్నాడు. No chance for any fielder to cut that off. ఆగండి గైస్, ఎన్ని బాల్స్ వికెట్స్ తగులుతాయో. ఒక్క ఎవరికి వేయలేదు కదా, ఒక్కటే ఒక్క బాల్ తగులుతుంది. ఆ బాల్ మనం తగలట్లే. 4 కొట్టాము. 6 రా గ్రీన్. 4 గ్రీన్. Green. గ్రీన్ 6 కొట్టాము గైస్. ఇది తగలట్లే. తగలని బాల్ మనం 4 కొట్టాం, తగిలిన బాల్స్ మనం 6 కొట్టాం. గాయస్ ఆడ ఛానల్ కాదు, నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. సాయి స్టూడియో అనే ఛానల్ ఉంటుంది. అంటే @సాయి స్టూడియో 3557 అని కొడితే వస్తుంది. మంచి ప్లేయింగ్ వీడియోస్ ఏ పెట్టలేదు కానీ కొంచెం కొంచెం అలా స్టార్ట్ చేశాను గైస్. మీరు కొంచెం కంబ్యాక్ ఇస్తే నేను కొంచెం ఆడే ఛాన్సెస్ ఉంటాయి guys. ఇప్పుడు నేను ఆడుతుంది నేనే గైస్. సాత్విక్ కూడా ఆడుతున్నాడు. అప్పుడు సెకండ్ ఓవర్ అంటే గైకోడక్కలు అలాగా ఆడుతున్నాడు. 50 పార్ట్నర్షిప్ గాయస్. 13 balls బ్రేకప్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. రిక్వైర్డ్ 100 ఫోర్స్లోకి వెళ్ళిపోయింది దెబ్బకి. ఈ మ్యాచ్ని 2 పార్ట్స్లోకి డివైడ్ చేయడం బెస్ట్ ఏమో. ఎడ్జ్లో మార్చారు గైస్ సాత్విక్ ఎటు కొట్టాలా అనేది. దీంతో 50 ఎవరితో పూర్తయినట్టుంది. చప్పట్లు కొడుతున్నారు. చప్పట్లు ఎప్పుడు కొట్టేదేగా. 50 కొట్టలేదు. అభిషేక్ శర్మ 26 మీద ఉన్నాడు. అభిషేక్కి ఆరెంజ్ ఎపిసోడ్ వచ్చింది. ఇక్కడ రుతురాజుని దంచి కొడుతున్నాడు. Shot. That's an excellent cricket shot. Let's go for it. అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ ఎలాగైనా చేయిస్తాను గైస్ మీకోసమైనా. మీరు ముందు బేగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే పక్కన ఉన్న గంట సింబల్ మర్చిపోకండి గైస్. మా వీడియోలు మీ వెంట వచ్చేస్తుంటాయి. He's not gonna miss out on those. ఈ బాల్ మ్యాక్సిమం వెళ్ళలేదు. వికెట్ గైస్. సారీ గైస్. నేను మంచిగా ఆడదామంటే అది మొత్తం సెట్ చేసాడు. లాస్ట్లో మార్చేశాడు. ఈ సాత్విక్ గడ్ వల్ల అయిపోయింది. నేను విరాట్ కోహ్లీని మించుతాను. విరాట్ కోహ్లీ ఉన్నాడు. అచ్చా, ఐపీఎల్ చూడండి గైస్ సూపర్. మెయిన్గా ఆర్సీబీ మ్యాచ్లు చూడండి మీరు. ఆర్సీబీ ఫ్యాన్స్ అయితే రెడ్ హార్ట్, సిఎస్కే ఫ్యాన్స్ అయితే ఎల్లో హార్ట్ని, ఇది ఏ కాలం వేయనో ఆ కాలం. ఇండియా ఫ్యాన్ అయితే బ్లూ హార్ట్ కామెంట్ చేయండి guys. To the field set. క్యాచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. That's dropped. And the ball just slipped through his fingers and there's nothing he can do about it now. Good shot for a single. డబల్ తీసాడు. డబల్ వెళ్ళింది. ఆల్మోస్ట్ క్యాచ్ గైస్. క్యాచ్ డ్రాప్ చూద్దాం గైస్. ఈ డ్రాప్ ఫీల్డర్ చూద్దాం ఎలా డ్రాప్ చేసాడు. హై క్యామ్ వద్దు, సైడ్ క్యామ్ చూద్దాం. ఫీల్డర్ సైడ్ ద్వారా విరాట్ కోహ్లీ గైస్ నా ఫేవరెట్ బ్యాట్స్మెన్. స్టంప్ ఆన్ కెమెరా చూపిస్తున్నాడు. అర్థం కష్టమైన కాదు. క్యాచ్ You గైస్. really need to be on your toes at this వెనక్కి level while పరిగెత్తాడు. fielding. కోహ్లీ అంటే ఏమనుకున్నారు గైస్. ఆల్మోస్ట్ వికెట్ పడిపోతుంది. That's a shot. The power is extraordinary. గ్రౌండ్లో పడకుండా బోర్డు. కోహ్లీ అంటే ఏమనుకున్నారు గైస్. ఇక్కడ కింగ్ కోహ్లీ ఆన్ ఫైర్.
కొంతమంది సిఎస్కే ఫ్యాన్స్ ఉన్నారు. కానీ ఎంఎస్ ధోని ఆడట్లేదు సారీ, కానీ విరాట్ కోహ్లీ ఇక్కడ డ్రాప్ చేస్తున్నాడు. ఇక్కడ మెయిన్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీగా మేము ఇప్పుడు విరాట్ కోహ్లీని పొగుడుతామని మీరు ఏమి బాధపడవలసిన ఉంది గాయస్. నెక్స్ట్ మ్యాచ్ ఇండియా మాస్టర్స్కి శ్రీలంక మాస్టర్స్కి ఆడదాం. ఈసారి మలింగా వస్తాడు. ఈ యాడ్లే ఎక్కువ వస్తున్నాయి గాయస్. అప్పుడే 26 అయిపోయింది గైస్. అసలు స్పిన్నర్ వచ్చాడు. ఐపీఎల్ కొందాం అనుకుంటున్నాం గాయస్, That brings కానీ us to the end of the Set part. out Fielding captain can now have more fielders షార్ట్ outside the circle. వెళ్తుంది స్పెషల్ ఇంతవరకు ఆడలేదు గాయస్. మీకోసం స్పెషల్. కానీ Good shot for a single. వస్తుందా రాదా, రాలేదు. That's an excellent throw. ఆడుతుంది. 13 రన్స్ కొట్టాలి. చాలా తక్కువ రన్స్, చాలా ఎక్కువ రన్స్ కొట్టారు గైస్ శ్రీలంక. కొట్టలేం గాయస్. Not a great Shot. ball, and that has been hammered to which ఫీల్డర్స్ ఎక్కడ పెట్టాలో కూడా తెలియదు గాయస్. స్పెషల్ కోసం ట్రై చేస్తే రెండోసారి స్పెషల్ కోసం ట్రై చేయండి. కోహ్లీ హాఫ్ సెంచరీ అవ్వదు గాయస్. కానీ రుతురాజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కానీ not going to miss out on those. లేవు. లేవు. రుతురాజ్కి కూడా ఛాన్సెస్ లేవు. ఇంకెంత 9 రన్లు కొడితే విన్ను. Wow, that is extraordinary. That's a magnificent hit for the six. ఇది సాయి స్టూడియో ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి గైస్, మీకోసమే. ప్రతి వీడియోకి లైక్ చేయండి గైస్ తప్పకుండా. ఇప్పటికీ ఒక 10 సబ్స్క్రైబర్స్లోనే ఉన్నాను గైస్, ఎప్పటి నుంచో పెట్టి. ఎక్కువ వీడియోస్ పెట్టలేదు, మీరు సబ్స్క్రైబ్ చేస్తుంటే పెడదామని అనుకుంటున్నాను. Well ball, passing it into the back. మిస్ అయిపోయింది గైస్. Batsman loses concentration there. పోగొట్టాడు గైస్. ఈసారి 6 పక్కా గైస్. నేను ఆడుతాను కాబట్టి. హెలికాప్టర్ కానీ కరెక్ట్ అవ్వలేదు. For a single or a two if they run well. ఓ మిస్ ఫీల్డింగ్ 4 రన్స్. దీంతో మ్యాచ్ గెలిచారు గైస్. This has been an impressive performance. They got just about everything right today. A well-deserved win. The captain would definitely feel let down by that effort. Fielders are expected to support the bowler. Need to keep things really tight.